ఇంకా ప్రశ్నించి ఉండొచ్చు. ఆ ప్రశ్నించే దాన్ని మావోయిస్టు టెక్నాలజీతో, మావోయిస్టు, సిపిఐ మావోయిస్టు తోటి అటాచ్ చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక జర్నలిస్ట్ని తీవ్రవాదిగా పరిగణించి, ఒక మాట్లాడే తత్వాన్ని తీవ్రవాదిగా పరిగణించి, మరి నేను అంటున్నా, పిఠాపురంలో కేసు పెట్టినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? సర్పవరంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? నిన్న మచిలీపట్నంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలేదండి? నిన్న పైకరావుపేటలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలా? అంటే ఈ 4 చోట్ల బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి, సోషల్ మీడియా కేసెస్లో ప్రతి చోట శ్రవణ్ కుమార్ ఆర్గ్యూ చేసి కేసులు బెయిల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చట్టం మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని టెర్రరిస్ట్ అనే ఒక ముద్ర వేసి, తీవ్రవాది అని ఒక ముద్ర వేసి, అతను మాట్లాడేది మావోయిస్టుకి ఫేవర్గా ఉందని ఒక ముద్ర వేసి, వీలైతే 4-5 మేము రావణ భావాలకి అట్రాక్ట్ అయ్యి మేము మావోయిస్టులో జాయిన్ అవుదాం అనుకునేటువంటి ఒక 4-5 స్టేట్మెంట్లు తీసుకొని రేపొద్దున ఆయన్ని అరెస్ట్ చేయించి మిగతా 102 కేసెస్లో పీటీ వారెంట్లేసి రిమాండ్ తీసుకుందాం అనుకున్నటువంటి మీ అమోఘమైనటువంటి తెలివితేటలకి శతకోటి వందనాలు. 164 సీట్లను చాలా అద్భుతంగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 100% స్ట్రైక్ రేట్ని చాలా అద్భుతంగా వాడుతున్నారు. వాడండి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, మీడియా సోదరులు గమనిస్తున్నారు. రేపొద్దున ఈ కేసులో రిమాండ్ వచ్చిన తర్వాత మీరు చేయబోయే అప్రజాస్వామిక చర్యల్ని 2029లో ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తారు. దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.